సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి. ఈ మధ్య కాలంలో చాలా మంది యువతి యువకులు ఫాలో అవుతున్న సూత్రమిది. పెళ్లి తర్వాత కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఇష్టం లేకపోవడం, వివాహం తర్వాత అనుకోకుండా ఎటువంటి ఆపద వచ్చినా ఆర్థికంగా తట్టుకుని నిలబడడం కోసం చాలా మంది యువకులు లైఫ్ లో సెటిల్ అయ్యాకే మ్యారేజ్ అని పక్కాగా ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో చాలా మంది 30 నుండి 35 ఏళ్లు దాటాకే పెళ్లి చేసుకుంటున్నారు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అనే ఆలోచన మంచిదే అయినప్పటికీ 35 దాటాక పెళ్లి అంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులేంటో ఓసారి తెలుసుకుందాం. డబ్బుకు అధిక ప్రియారిటీ ఇవ్వడం. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి జీవితం మీద పూర్తి అవగాహన వచ్చేస్తుంది. డబ్బు యొక్క ప్రాముఖ్యత తెలిసి వస్తుంది. ఈ సమయంలో పెళ్లి అయితే సదరు యువతీ యువకుల ప్రధాన లక్ష్యం వీలైనంత డబ్బు సంపాదించాలనే ఉంటుంది. ఈ క్రమంలో తమ వైవాహిక జీవితం మీద అంతగా శ్రద్ధ పెట్టరు. ఒకరి ఇష్టాయిష్టాలను అంతగా పట్టించుకోరు. దీంతో వైవాహిక జీవితం సాఫీగా సాగదు. ఉత్సుకత తగ్గిపోవడం. 25 నుండి 30 పెళ్లికి సరైన వయస్సు. 30 దాటాక స్త్రీ పురుషుల సాంగత్యం కోసం వెంపర్లాడే ఉత్సుకత తగ్గిపోతుంది. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ తగ్గినా వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదు. జీవిత భాగస్వామికి ఎక్కువ టైం ఇవ్వలేకపోవడం. ఈ వయసుకు వచ్చేసరికి ఉద్యోగపరంగా సీనియారిటీ రావడం, కొన్ని అదనపు బాధ్యతలను మోయాల్సి రావడంతో జీవిత భాగస్వామికి తగిన సమయాన్ని కేటాయించలేరు. ఇది ఇల్లీగల్ అఫైర్స్ కు కూడా కారణం కావచ్చు. సమాజపు ఒత్తిళ్లు. మీకు పెళ్లయ్యే సమయానికి మీ ఫ్రెండ్స్ కి స్కూల్ కి వెళ్లే పిల్లలుండడం ఇది కాస్తంత గిల్టీ ఫీలింగ్ కలిగించే అంశం. ఈ అంశంలో బంధువుల నుండి చుట్టుపక్కల నుండి ఒత్తిళ్లు అధికమవుతాయి. శృంగార పటుత్వం తగ్గిపోవడం. స్త్రీ పురుషుల లైంగిక అవయవాల పనితీరు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్నత స్థితిలో ఉంటుంది. పురుషులలో అయితే 30 తర్వాత శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గుతుంటుంది. ప్రస్తుత కాలంలో కాలుష్యం, పోషకాలు లేని ఆహారం, పని ఒత్తిడిల కారణంగా మగాళ్లలో శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. 25 నుండి 30 వయస్సులో 1 ml వీర్యంలో 130 మిలియన్ ఉండాల్సిన శుక్రకణాలు ఇప్పుడు 105 మిలియన్స్ కు పడిపోయాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్పింది. జీవితపు మాధుర్యాన్ని కోల్పోవడం. 30 నుండి 35 వరకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు, ఉద్యోగం దొరకడం, టైం టు టైం జాబ్ చేయడం, తర్వాత పెళ్లి, ఆ వెంటనే పెళ్లి, పిల్లలు, వారి చదువులు, వారి లైఫ్ ప్లానింగ్. ఈ మొత్తం క్రమంలో జీవితపు మాధుర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చేసుకున్న వారితో కూడా సంతోషంగా గడపలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.